నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సింథియా. ఏపీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అంటే ఫస్ట్లో అనౌన్స్ చేసినప్పుడే చాలా మంది అలకబూనారు. ఇంకా అధిష్టానం అధినేత నిర్ణయం నేపథ్యంలో కొంతమంది కిమ్మునుండిపోయారు. సరే, మనల్ని గుర్తించకపోతారా, మరొకసారి ఎక్కడో దగ్గర మనకు అవకాశం రాకపోతారా అంటూ ఆశావాహులు చాలా మంది ఉన్నారు. దాంట్లో బోండా ఉమా గారు కూడా ఒకరు. 2014లో రాజకీయంగా ఆయన అడుగు వేసి మొదటిసారిగా సెంట్రల్ ఎమ్మెల్యే అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2019లో ఓడిపోయారు, మళ్ళీ 2024లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కూడా అంటే నాకు ఈసారైనా ఇవ్వకపోతారా, ఇస్తే బాగుంటుంది కదా అన్న ఒక ఆలోచన తెర మీద తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మరి బోండా ఉమా గారి మధ్య ఎక్కడైతే కనిపించట్లేదు, చాలా చాలా సైలెంట్ గా ఉన్నారు. ఆయన దూకుడు కావచ్చు, అది ఈ మధ్యకాలంలో ఎక్కడ ప్రదర్శించట్లేదు. మరి ఈ అంటే అలకబూనడానికి మంత్రి పదవిలో తనను మొదట పరిగణలోనికి తీసుకోలేదు అన్నది కూడా ఒక కారణం అనేసి అంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడాలి. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సండి గారు. అంటే చాలా దూకుడు అప్పుడు 2014లో చాలా మంది యంగ్ దాంట్లో అప్పుడే శాసనసభకి ఎన్నికైన వాళ్ళు తమ వాదాన్ని బలాన్ని రెండు వినిపించే ప్రయత్నం చాలా స్ట్రాంగ్ గా చేశారు. 2019లో అనూహ్యంగా ఓటమి పాలవడం, మరి 26 ఓట్లేనంట కదా ఆయన, 25-26 ఓట్లతోటి ప్రజెంట్ ఈ మధ్యకాలంలో చాలా చాలా స్తబ్దుగా ఉండిపోయారు. మరొక్క మారి ఈ మంత్రివర్గ విస్తరణ వల్ల ఆయన పేరు వినిపిస్తుంది. అసలు బోండా ఉమా గారి గురించి ఏం చెప్తారు? మంత్రి పదవిని 2014 ఎన్నికల్లో మొదటి విస్తరణ తర్వాత రెండవ విస్తరణ సమయంలో ఆయన ఆశించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అప్పుడు ఆయన వైకాపా అభ్యర్థి గౌతమ్ రెడ్డి మీద 27,000 పైచిలకు 28,000 లోపు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. సెంట్రల్ 2009లో ఏర్పడింది. 9లో మల్లాది విష్ణు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన వంగవీటి రాధాకృష్ణ గారి మీద 1000 లోపు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఇక్కడ 14 ఎన్నికలకు వచ్చేటప్పటికి బొండా ఉమామహేశ్వరరావు గారి పేరు చివరి నిమిషంలో ఒక దశలో ఆయన పోటీలో ఉండేటటువంటి అవకాశం లేని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఆయనకి ఆ స్థానం కేటాయించిన పరిస్థితులు కూడా ఏర్పడితే ఆయన విజయవాడ నుంచి పెద్ద సంఖ్యలో కాపు సామాజిక వర్గం నుంచి చాలామంది నాయకుల్ని, ముఖ్యుల్ని అందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నివాసంలోను, తర్వాత సుజనా చౌదరి గారి కార్యాలయం దగ్గర ఇక్కడ ఆయన చాలా పెద్ద ఎత్తున ఎందుకు ఇవ్వాల్సి వస్తుందో దాన్ని తెలియజేసి ఇట్లాంటి ఒక సీన్ క్రియేట్ చేసిన తర్వాత ఆయనకి ఆ స్థానం ఖరారు చేశారు. ఖరారు చేసిన తర్వాత ఆయన 27,000 పైచిలకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొంది మీకు క్రమక్రమంగా ఏమైందంటే ముద్రగడ పద్మనాభం గారు తుని ఘటన తర్వాత ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలన్నీ వేడెక్కినటువంటి నేపథ్యంలో తెలుగుదేశానికి సంబంధించి ఎక్కువగా వాణి వినిపించిన వాళ్ళు నిమ్మకాయల చంద్రాయప్ప గారు, ఆ తర్వాత బొండా ఉమామహేశ్వరరావు గారు. ఎందుకంటే ఆ పరిస్థితుల్ని చక్కదిద్దేటటువంటి ఒక కార్యక్రమాన్ని వీళ్ళు భుజానికి ఎత్తుకొని బొండా ఉమామహేశ్వరరావు గారు ఆ దిశగా కొంత విజయం సాధించారు. ముఖ్యుల్ని పెద్దల్ని కలిసి ఆయన తెలుగుదేశం పార్టీ మీకు ఏ విధంగానూ వ్యతిరేకం కాదు, సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు, మీరు సామాజిక వర్గానికి వ్యతిరేకమని మీరు భావిస్తున్నారు, భ్రమిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం గారికి ఎందుకు కోపం వస్తుందో, ఎప్పుడు కోపం వస్తుందో, ఎవరి మీద కోపం వస్తుందో, ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తారో మనందరికీ తెలిసిన విషయమే. మీరు ఆయన మాటలన్నీ నమ్మి మీరు ఆ దిశగా ఆ ప్రయాణం చేయొద్దని చెప్పి ఆయన వారించి పుచ్చగించినటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది నాయకులు ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారిని గుడ్డిగా అనుసరించడం మానేశారు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ఆకుల రామకృష్ణ గారు, వాసిరెడ్డి యేసుదాస్ గారు, ఆరేటి ప్రకాష్ గారు, వీళ్ళందరూ ఇవాళ ఎక్కడున్నారంటే వీళ్ళందరూ ఇవాళ తెలుగుదేశంలో చాలా ముఖ్యమైనటువంటి స్థానాలలో చాలా ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నారు. ఆకుల రామకృష్ణ గారు ఒక నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కూడా ఇప్పుడు అనపర్తి అనుకుంటాను. అట్లాగే వాసిరెడ్డి యేసుదాస్ గారు కాకినాడలో ఉంటారు, ఆరేటి ప్రకాష్ గారు భీమవరంలో ఉంటారు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవగలిగినటువంటి ఒక వెసులుబాటుని, వాళ్ళ మధ్య ఒక అనుసంధానకర్తగా బొండా ఉమామహేశ్వరరావు గారు వ్యవహరించిన మాట వాస్తవం. ఆ సమయంలో ఆయన రెండోసారి తెలుగుదేశం పార్టీ మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నప్పుడు ఆ మంత్రి పదవిని ఆశించారు. ఇంత నేను చేశాను కదా పార్టీకి, మొదటిసారి గెలిచినటువంటి కారణంగా పక్కన పెట్టేటప్పటికి ఆయన పార్టీ కార్యక్రమాలకి హాజరవ్వాలా, శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి అనుకుంటా, వాటికి కూడా హాజరవ్వకుండా ఆయన ఇంట్లో ఎప్పటికీ నాకు గుర్తుంది ఒక టీషర్టు, స్పోర్ట్స్ ప్యాంట్ వేసుకుని ఇంట్లో కూర్చున్నారనమాట. మన వల్లభనేని వంశీమోహన్ గారు వీళ్ళందరూ వెళ్ళి ఆయన బుజ్జగించి ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, పార్టీలో ఎన్నో ఉంటాయి అని చెప్పి ఆయన బుజ్జగించి, గద్దె రామ్మోహన్ గారు అందరూ వెళ్ళినట్టున్నారు. వెళ్ళి ఆయన మళ్ళీ బుజ్జగించి తీసుకురావడం జరిగింది.
19 ఎన్నికల్లో హోరాహోరీ పోరులో చిన్న విషయం కాదండి. ఎందుకంటే మల్లాది విష్ణు గారు వైకాపాలోకి వచ్చి పోటీ చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఏంటంటే కాపులు, బ్రాహ్మణులు, వైశ్యులు ముగ్గురు ప్రధానమైనటువంటి సామాజిక వర్గాల క్రింద మనకు కనిపిస్తాయి. తూర్పులో మళ్ళీ కమ్మ సామాజిక వర్గం, తర్వాత కాపు సామాజిక వర్గం కనిపిస్తుంది. వన్ టౌన్కి వెళ్ళేటప్పటికి నగరాలు, అక్కడ ఉన్నటువంటి ఒక బీసీ కమ్యూనిటీ అన్న విజయవాడ వన్ టౌన్లోనే ఉంటుంది నగరాలని. ఆ తర్వాత వైశ్యులు, ముస్లిం మైనార్టీలు, కాపులు, ఈ నలుగురు అక్కడ ప్రధాన శ్రవంతులు కనిపిస్తారు. ఇక్కడ సత్యనారాయణపురం ఇవన్నీ ఏంటంటే బ్రాహ్మణాధిపత్యం ఉన్నటువంటి ప్రాంతం, పట్టణ ప్రాంతం. సత్యనారాయణపురం, దుర్గాపురం ఇవన్నీ. ఇక్కడ ఈ ప్రాంతానికి చెందినటువంటి వాడైన మల్లాది విష్ణు గారు, ఆయన బొండా ఉమామహేశ్వర గారు, వీళ్ళిద్దరూ బొండా ఉమామహేశ్వర గారు, మల్లాది విష్ణు గారు ఇద్దరూ తమ ప్రయాణాన్ని వంగవీటి మోహన్ రంగారావు గారితో ప్రారంభించినటువంటి వాళ్ళు. ఇద్దరూ పోటీ పడ్డం 25 స్వల్ప ఓట్ల తేడాతో బొండా ఉమామహేశ్వర గారు ఓడిపోవడం. అంత ప్రభంజనంలో, వైకాపా ప్రభంజనంలో బొండా ఉమామహేశ్వర గారు ఆ స్థాయిలో పెర్ఫామ్ చేసి 25 ఓట్లతో ఓడిపోవడానికి ఒక కారణం ఏంటంటే జనసేన సిపిఎంకి ఆ స్థానాన్ని విడిచిపెట్టింది. ఓకే. విడిచిపెట్టడంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన సిహెచ్ బాబురావు గారు పోటీ చేశారు. ఆయన 27,000 పైచిల కోట్లని ఆయన చీల్చారు. చీల్చకపోతే బొండా ఉమామహేశ్వరరావు గారు విన్. ఈసారి 2024తో కలిపితే హ్యాట్రిక్ వీరుడు అయ్యేవాడు. 25 స్వల్ప ఓట్ల తేడాతో బొండా ఉమామహేశ్వరరావు చాలా బాధాకరమైన విషయం కదా. ఎమ్మెల్యేకి ఎంత బాధ ఉంటుందంటే మనకే ఇంత ఇది ఉంటే ఆయన ఆ రోజు జరుగుతున్నప్పుడు కౌంటింగ్ తర్వాత రీకౌంటింగ్, ఈ వీటిల్లో ఒకసారి ఊహించండి. మీకు ఒక దశలో విజయవాడ తూర్పు ఇన్ఛార్జిగా మిమ్మల్ని నియమిస్తాం, మీరు తూర్పుకు రాగలరా, మాకు తూర్పులో సరైనటువంటి దిశానిర్దేశం లేదని వైకాపా వాళ్ళు కూడా ఆయన అటెంప్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన వెళ్లకుండా తెలుగుదేశం పార్టీలోనే ఆయన కొనసాగటం జరిగింది. మొన్న కనీ విని ఎరుగని ఆధిక్యతతో వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడికి వచ్చాడు. వైకాపా నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ ఓడించి బొండా ఉమామహేశ్వరరావు గారు మరొకమారు శాసనసభలో తనదైనటువంటి వాణిని బలంగా వినిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారా అంటే ఖచ్చితంగా ఆశిస్తూనే ఉన్నారు, అది కాదనలేనటువంటి వాస్తవం. అయితే ఎంతమందికి అవకాశం ఇస్తారు, అది మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు ఆఖరి పోరాటం అని కన్నా లక్ష్మీనారాయణ గారు ఇదే సామాజిక వర్గాన్ని నుంచి అడుగుతున్నారు. కిమిడి కళా వెంకటరావు గారు ఆఖరి పోరాటం ఆయన అంటుంది. 8 ఎన్నికలు చేసి ఒక్కసారి కూడా మంత్రి కానటువంటి కొత్తపేట నియోజకవర్గానికి చెందిన బండారు సత్యానందరావు గారు ఆశిస్తున్నారు. బండారు సత్యానందరావు గారికి మంత్రి ఇచ్చి తీరాలి అని మనం చేసినటువంటి విశ్లేషణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్ అంటే ఆయన మైండ్ లో ఉన్న ఆయన ఎక్కడ బయటపడలేదు, ఎక్కడ ఎప్పుడు ఏ రోజు బండారు సత్యానందరావు గారు అసలు చెప్పలేదు. కానీ ఆయన అనుచర వర్గం నుంచి ఎన్నిసార్లు మీరు పోటీ చేశారు, 8 ఎన్నికలు చేశారు, 4 సార్లు టీడీపీ తోటే మీరు అనుసంధానమై నడుస్తున్నారు కాబట్టి మళ్ళీ గుర్తిస్తే బాగుంటుందని వాళ్ళ అనుచర వర్గం నుంచి ప్రధానంగా వస్తుంది. కాబట్టి బొండా ఉమామహేశ్వరరావు గారు ఆశిస్తున్న మాట వాస్తవమైనప్పటికీ సామాజిక ప్రాంతీయ సమీకరణలో సాధ్యపడుతుందా లేదా అన్నది $1 మిలియన్ క్వశ్చన్ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి. అధిష్టానం ముందైతే చాలా పెద్ద టాస్క్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎలా మేనేజ్ చేస్తారు, టీమ్ లోకేష్ 2.0 అనేసి అని అంటున్నారు, అది ఎలా ఇదవుతుందో. ఇటు చూస్తే జనసేనకు సంబంధించి ఉన్న ఒక్కరిని తీసేస్తే పంచకర్లనా కొనితాలనా ఎవరిని తీసుకుందాము అన్నది అదొక నాగమాధవ్ గారు. అసలు ఒకటే దానికి 2-3. ఇటు చూస్తే మేము మొదటి నుంచి ఉన్నాము, ఎన్నొత్తిళ్ళు వచ్చినా వెళ్ళలేదు, మమ్మల్ని కూడా గుర్తించకపోతే ఇలా, రేపు ఎలా ఉంటుంది ఎవరికి తెలుసు, ఉన్నప్పుడు మమ్మల్ని గుర్తించకపోతే ఇలా, ఇప్పుడు గుర్తిస్తే కదా రేపు ఫైట్ చేస్తాం అనేసి అని ఇంకొకరిది. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా పెద్ద టాస్క్లు ఉన్నాయి ముందర. నామినేటెడ్ పోస్ట్ ఒకటి, రాజ్యసభ ఒకటి, టీటీడీ చైర్మన్, ఎమ్మెల్సీలు, బామ్మో ఎన్ని ఉన్నాయి సార్ నిజంగా. ఒక విధంగా ఏంటంటే వీటి మధ్య సమతుల్యత సాధిస్తేనే కూటమి యొక్క భవిష్యత్ ఎట్లా ఉంటుందన్నది ఒక నిర్ణయానికి రాగలరు రాజకీయ విశ్లేషకులు. సామాజిక సమతుల్యత, ప్రాంతీయ సమతుల్యత, రాజకీయ సమతుల్యత, ఇన్ని సమతుల్యతలు వెర్నెన్స్లో ఏంటంటే మావాడు ఎవరున్నారు, మావాడు ఎక్కడున్నాడు అనేది సాధారణ ప్రజానీకం వెతుక్కుంటారు. దానిని ఫుల్ఫిల్ చేయడమే పొలిటికల్ లో బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. ఫుల్ఫిల్ చేయాలి. నెక్స్ట్ వీళ్ళని తీసేసినప్పుడు వాళ్ళను బుజ్జగించాలి. ఎందుకంటే ఇలా వచ్చాయి కాబట్టి సరే మీ అబ్బాయికో లేకపోతే మీకో ఇదే దఫాలో కంటిన్యూ అవుతుంది, అప్పుడు చూద్దాం అనేసి వాళ్ళను బుజ్జగించి వాళ్ళ దగ్గర నుంచి అసంతృప్తి రాకుండా వాళ్ళని మేనేజ్ చేస్తూ మళ్ళీ ప్రభుత్వాన్ని నడుపుకుంటూ బాబా చాలా టాస్క్లు ఉన్నాయి సార్ కూటమి ముందు. చూద్దాం మరి బొండా ఉమా గారికి ఎంతవరకు అది దక్కే అవకాశం ఉందా లేదా అనేది మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.